వైపాశురములు 28వ రోజు. ఇన్ని రోజులు స్వామిని రకరకాల పేర్లతో పిలిచిన నిన్న స్వామి కష్టపడి సంపాదించిన నామం గోవిందా అని పిలవడంచే స్వామికి సంతోషం వేసింది. వీళ్లకు నిజంగా ప్రేమ ఉందా లేదా అని పరిశీలించగాని అనుగ్రహించడు. భగవంతుని చేరే ఉపాయాలు కర్మ, భక్తి, జ్ఞానం ఇవన్నీ మనము సంపాదించాలి. చివరికి భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప అవి మనకు లభించవు. పరమాత్మను ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఆయనను సిద్ధోపాయం అని అంటారు. ఇలా ఉపాయాలు 2 రకాలు. ఒకటి మనము సాధించాల్సిన కర్మ జ్ఞానాదులు, ఇక రెండోది సిద్ధమైన ఉన్న పరమాత్మ. అందుకే మన వాళ్ళు కర్మ జ్ఞానాదులపై ఆధారపడిన వాళ్ళం కాదు. నిన్నే ఉపాయంగా కోరుతున్నాం, హే గోవిందా, నిన్నే నమ్మి వచ్చాము అని చెప్పారు. అయితే సిద్ధోపాయం కోరిన వారు కూడా 6 విషయాలు ఆవిష్కరించాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే, 1 తమంతట తాము ఈ ఫలితాన్ని పొందడానికి ఆర్జించినది ఏమీ లేదు అని స్పష్టం చేయాలి. 2వది, తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యతలేమీ లేవు కనుక తమ వద్ద లోపం ఉన్నదని స్పష్టం చేయాలి. 3వది, ఇక మనల్ని అనుగ్రహించటానికి భగవంతునిలో సమస్త కళ్యాణ గుణ పూర్తి ఉందని అంగీకరించాలి. 4, ఆయనకి మనకు విడదీయరాని సంబంధం ఉందని వేదం చెబుతుంది. ఈ విషయం మనకు తెలుసును అని చెప్పాలి. 5, మన దోషాలని క్షమించమని ప్రార్థించాలి. 6, వెంటనే వాడి సేవ అనే అనుగ్రహం పొందడానికి మనలోని ఆర్తిని చూపించగలగాలి. ఈ 6 లేకుంటే వాడిని చేరే యోగ్యత లేనట్లే. ఏదైనా మనం ఒక వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు మనం ఏమి చేసి ఈ రోగం తెచ్చుకున్నాము, దాన్ని తగ్గించుకునే శక్తి మనలో లేదు, దాన్ని తగ్గించగల యోగ్యుడవు నీవే అని చెప్పాలి. నిన్ను నమ్ముకొని వచ్చాను అని ఆయనతో సంబంధం గురించి చెప్పాలి. జబ్బు రాకుండా మళ్ళీ ఆ తప్పులు చెయ్యనని చెప్పాలి. త్వరగా తగ్గించండి అంటూ త్వరను తెలుపాలి. అప్పుడు కానీ ఆ వైద్యుడు మందు ఇవ్వడు. అదే మన స్వంత ప్రవృత్తి చూపితే అదేదో నువ్వే చూసుకో అని వదిలేస్తాడు. లోకంలో వ్యాధిని నయం చేయటానికి ఎన్నో మందులు ఉండవచ్చు. వైద్యుడు వేరే, మందు వేరే. అయితే ఈ సంసారం అనే వ్యాధి నివారించాలి అంటే వైద్యుడు, మందు అన్నీ శ్రీకృష్ణుడే. అందుకే మన వాళ్ళు శ్రీకృష్ణుడిని వైద్యో వైద్యః, చక్కటి వైద్యుడు సుమా అని చెబుతారు. అయితే మన వాళ్ళంతా నీవే మాకు మందువు అని వచ్చారు. అయితే ఇంకా వీళ్లలో కర్తృత్వ భావనలు ఏమైనా ఉన్నాయా అని పరీక్షిస్తాడు. అవి ఏం లేవని తెలిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు. ఈరోజు మనవాళ్ళు మాకు కర్మ, జ్ఞానం, భక్తి ఇవన్నీ ఏమీ లేవు అని చెబుతున్నారు. దీన్నే ఉపాయ నిష్కర్ష అని అంటారు. సాధనా స్వరూపాన్ని స్పష్టం చేస్తున్నారు. మొదట మేం అంటూ ఆర్జించుకున్నవి కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి ఇవన్నీ ఏమీ లేవు. ఇవి లభించాలి అంటే వేదాధ్యయనం చేయాలి, ఒక గురువును ఆశ్రయించాలి. ఆ గురువు జ్ఞానంచే, శీలంచే వృద్ధుడై ఉండాలి. అలాంటి గురువు వెంట కదా వెళ్ళితే అవి ప్రాప్తిస్తాయి. మరి మేమో కరవైగళ్ పిన్షెన్రు, పాలిచ్చే పశువుల వెంట నడిచేవాళ్ళం. మా గురువులు పశువులయ్యా, అవి కూడా పాలు ఇస్తేనే మేము పోషిస్తాం, లేకుంటే లేదు. ఇది కర్మ అని కూడా భావించము. కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలు ఉంటాయి. కానం షేర్ నుందన్ బోమ్, అడవుల వెంట పడి తింటూ తిరిగేవాళ్లము. ఎలాంటి నియమాలు లేని వాళ్ళం. ఇక మెల్లగా కర్మపై పట్టు తొలగితే కదా జ్ఞానం ఏర్పడేది. ఇక జ్ఞానం లేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తే లేదు. మేం
అరివొండ్రుమిల్లాదవాయ్ కులత్తు. ఇలాంటి జ్ఞానం భక్తి లేని గొల్ల కులానికి చెందిన వారమయ్యా. మరి స్వామి ఏమి లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్లుగా వీళ్ళకేసి చూశాడు. మరి ఇవన్నీ లేని మేము ఎందుకోసం వచ్చామంటే, ఉండ్రనై పిరవి పిరందనై పుణ్యం యాముడయోం. మా కోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మధ్య ఉంటూ మేం పండించనక్కరలేని ఒక పుణ్యం మా వద్ద ఉందయా, అది నీవు. కురై ఒండ్రుమిల్లాద గోవింద, కళ్యాణ గుణ పూర్తి కలవాడివి, ఏ లోటు లేనివాడివి, మా లోటు తీర్చగలిగే వాడివి గోవింద. ఉందన్నో డురవేల్ నమక్కు ఇంగొరిక్క ఉరియాదు. నీకు మాకు ఒక సంబంధం ఉంది, తెంచుకున్నా తొలగేది కాదు. సూర్యునికి కాంతికి ఉన్న సంబంధం ఎవరు వద్దు అనుకున్నా తొలగేది కాదు. అరియాద పిళ్ళైగళోం అంబినాల్. ఇన్నాళ్ళు తెలియక రకరకాల పేర్లతో పిలిచాము, తెలియక చిన్న పిల్లలం పట్టించుకుంటారా. ఉండ్రనై చిరుపేర్ అళైతనவும். చిన్న పేర్లు అనుకొని పిలిచాము, పొరపాటు చేశాము. నీవు సంపాదించుకున్న గొప్ప పేరు గోవింద, ఇది మేం ఇప్పుడు తెలుసుకున్నాము. షీరి ఎరుళాదే, కోపించక అనుగ్రహించు. ఇరైవా నీ తారాయ్ పరై. మాకందరికీ స్వామివి, మాకు ఏం తెలియదని అనుగ్రహించకుండా ఉండేవు. నీవు నీవాళ్లను అనుగ్రహిస్తే ఎవరు దూషిస్తారు? అనుగ్రహించు. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం.